ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల్లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఎదురు దెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఫ్రాంచైజీని వీడగా, ఇప్పుడు బ్యాటింగ్ కోచ్ మైకెల్ హస్సీ కూడా జట్టుకు వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమయ్యాడని పలు అంతర్జాతీయ మీడియాలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కొత్త హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్న స్టీఫెన్ ఫ్లెమింగ్ తన కోచింగ్ బృందంలో బ్యాటింగ్ కోచ్‌గా చేరాలని మైకెల్ హస్సీని సంప్రదించనున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఫ్లెమింగ్, హస్సీలు ఇప్పటికే చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుతో అధికారిక ఒప్పందం కుదరలేదని తెలుస్తోంది. ప్రస్తుతం 51 ఏళ్ల హస్సీ ది 100 టోర్నీలో వెల్స్ ఫైర్ జట్టుకు కోచ్గా వ్యవహరిస్తున్నాడు. అదే సమయంలో ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్గా కూడా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టులో చేరాలా లేక సీఎస్కేతోనే కొనసాగాలా అనే విషయంపై హస్సీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. స్టీఫెన్ ఫ్లెమింగ్, మైకెల్ హస్సీల మధ్య దాదాపు 15 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. 2008లో ఐపీఎల్ ప్రారంభ సీజన్లో ఇద్దరు సీఎస్కే తరఫున కలిసి ఆడారు. అనంతరం ఫ్లెమింగ్ హెడ్ కోచ్గా, హస్సీ బ్యాటింగ్ కోచ్గా కలిసి చెన్నై జట్టుకు ఎన్నో విజయాలు అందించారు. ఇప్పుడు ఇదే జోడీ ఇంగ్లాండ్ జట్టులో కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. డిసెంబర్లో దక్షిణాఫ్రికా పర్యటనతో ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కోచ్గా అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆగస్టు 19 నుంచి పాకిస్తాన్తో జరిగే 3 టెస్టుల సిరీస్కు మార్కస్ ట్రెస్కోథిక్ తాత్కాలిక హెడ్ కోచ్గా వ్యవహరించనున్నాడు. బౌలింగ్ కోచ్ విషయంలో కూడా సీఎస్కేతో అనుబంధం ఉన్న మరో కోచ్ ఎరిక్ సిమ్మన్స్ను ఇంగ్లాండ్ జట్టులోకి తీసుకురావాలని స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రయత్నిస్తున్నాడట. ప్రస్తుతం సిమ్మన్స్ సీఎస్కేకు బౌలింగ్ కన్సల్టెంట్గా సేవలందిస్తున్నాడు. గతంలో 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన సమయంలో సిమ్మన్స్ భారత జట్టు బౌలింగ్ కోచ్గా కూడా పనిచేశాడు. దక్షిణాఫ్రికా జట్టులో కోచ్గా పనిచేశారు. ఒకవేళ హస్సీ కూడా ఇంగ్లాండ్ జట్టులో చేరితే చెన్నై కోచింగ్ విభాగంలో భారీ మార్పులు తప్పవు. ఇప్పటికే జట్టు ప్రదర్శన అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు హస్సీ కూడా వెళ్లిపోతే సీఎస్కే పరిస్థితి దారుణంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చెన్నై భవిష్యత్తుపై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.